ఒకరోజు గంగ తన భర్త శేషు ఇంటికి వచ్చే సమయానికి హడావిడిగా ముస్తాబై ఉంది. శేషు కారణం అడిగితే, ఈరోజు నా స్నేహితురాలు కావేరి పుట్టినరోజు విందుకు వెళ్ళాలి, పదండి అని తీసుకెళ్ళింది. కావేరి ఆమె భర్త గణేషు విందును చాలా బాగా ఏర్పాటు చేశారు. కావేరి అనేక రకాల పదార్థాలతో విందును ఏర్పాటు చేసి చాలామందిని భోజనానికి పిలిచింది. వాటన్నిటినీ చూసి గంగ ఎంతగానో ఆశ్చర్యపోయింది. అంతేకాదు, కావేరి వేసుకున్న చీరలు, నగలు అందరూ మెచ్చుకోవడం కూడా గంగను ఆశ్చర్యానికి గురిచేసింది. గంగ కూడా చాలా సంతోషపడింది. గంగ తాను కూడా ఎలాగైనా సరే ఇలాంటి విందులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. అంతే, గంగ తన పుట్టినరోజు పండక్కి కావేరిని కూడా ఆహ్వానించి ఒక పెద్ద విందును ఏర్పాటు చేసింది. ఆ విందుకు కావేరి, గణేష్ కూడా వచ్చారు. ఇంకా ఆ విందుకు ఊర్లో చాలా మందిని ఆహ్వానించింది. వారందరూ విందుకు వచ్చి భోంచేసి ఎంతగానో పొగిడారు. కావేరికి ఇదే అలవాటుగా మారిపోయింది. నెలకు 4-5 సార్లు పోటాపోటీగా గంగ, కావేరి ఇద్దరు విందుల్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఒకరి విందుకు ఒకరు ఆహ్వానించుకోవడం కూడా మొదలుపెట్టారు. ఇలా పోటాపోటీలుగా ఇద్దరూ విందులు చేయడం వల్ల వారి భర్తలకు ఆర్థిక సమస్య వచ్చి పడింది. వారు ఎలాగైనా వీరి చేత మాన్పించాలనుకున్నారు, కానీ వారిద్దరూ వినలేదు. ఒకరోజు గంగ విందుకు వెళ్ళడానికి ముస్తాబవుతూ తన నగలు తీసుకుందామని చూసేసరికి అందులో నగలు లేవు. తన భర్తను అడగ్గా, నగలు ఇంకెక్కడ ఉన్నాయి? నువ్వు చేసిన విందులకు నేను అప్పులు చేశాను, నీ ఒంటి మీద ఉన్నవి మాత్రమే ఉన్నాయి, మిగిలిన 6 వారాల నగలు తాకట్టు పెట్టేశానని చెప్పాడు. ఇంచుమించు కావేరిది కూడా అదే పరిస్థితి. ఆమె కూడా ఎంతగానో బాధపడింది. తన ఒంటి మీద నగలు తప్ప 6 వారాల నగలు తాకట్టులోకి వెళ్ళిపోవడం తలుచుకొని గంగ ఎంతగానో ఏడ్చింది. మనం పొదుపుగా ఉండి విందులు మానేస్తే విడిపించుకోవచ్చని శేషు ధైర్యం చెప్పాడు. బహుమతుల గోల వదిలిందని ఊర్లో వాళ్ళందరూ సంతోషించారు.